హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఎవరు బాబు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, ఏపీలో 1000 కోట్ల మద్యం తాలూకా కుంభకోణం జరిగిందని మొన్న పార్లమెంట్లో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అటు జగన్ రెడ్డి బంధువుని ఇటు పెద్దిరెడ్డి కొడుకుని చెడుగుడు ఆడుకున్న సంగతి తెలిసిందే కదా. మరి కందకలేని దురద కత్తిపేటకు ఎందుకో వాళ్ళెవ్వరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు అని ఖండించలేదు. కానీ తగుదునమ్మా అంటూ పేరుని నాని గొట్టాల ముందుకు వచ్చేసి పాతివృత్యం కబుర్లు చెబుతున్నాడు. ఇదిగో పేరుని ఏంది కదా మొదలెట్టు అన్నట్టు పేదల బియ్యం కాజేసిన కేసు సంగతి ఓ కొలుక్కు వచ్చిందా? సరే, మా మ్యాటర్ మళ్ళీ మాట్లాడదాంలే, కానీ ఇదిగో వచ్చిన పని ఏంటో చెప్పు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పల్నాడు నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు నిన్న పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా 1000 కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఇదిగో పేరుని బుర్ర బుద్ధి ఉందా? నిన్ను నమ్ముకుని జగన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టిస్తే నువ్వేంది కృష్ణదేవరాయలు చెప్పిందే పదే పదే మళ్ళీ నొక్కి చెబుతా ఉన్నావు. ఆ కామెంట్లు వినని వాళ్ళు కూడా నువ్వు విడమర్చి చెబుతున్నావుగా పేరుని. నీ దుంపదేగా కూసంత బుర్రాడవయ్యా. అది సరే, తెలుగుదేశం పార్టీలో ఇవాళ మాట్లాడుతున్న సదరు ఎంపీ ఒకప్పుడు మీ గుడి పక్షే కదా. మరి ఆయన పలుకుల్లో అంతో ఇంతో నిజం ఉండకుండా ఉంటుందా? అది సరే, ఇప్పుడు ఏమంటావు? మద్యం కుంభకోణానికి జగన్ రెడ్డికి మిథున్ రెడ్డికి ఏం సంబంధం లేదు అంటావు, అంతేనా? ఆ స్కామ్ కూడా మీరు మీ అధికారంలో ఉన్నా కూడా కూటమి నేతలే చేశారు అంటావు, అంతే కదా? ఏందేందో ఫ్లేమింగ్ పక్ష. మరి కాంగ్రెస్ నుంచి మీరంతా వైసీపీలోకి వెళ్ళారు కదా, మీరే పక్షులు హక్కు పక్షులా రాబందులా? ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు, కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట క్యారీ బ్యాగులు నాని వేషం చిమ్మటం ఏంది చెప్పు? అసలు లిక్కర్ స్కామే లేదంటావా? లేనప్పుడు భయం ఎందుకు? సిఐడికి సహకరిస్తే పోలా. అయినా పెదిరెడ్డి కొడుకు హ్యాండ్ ఉందని అంటుంటే జగన్ రెడ్డి హ్యాండ్ ఉందన్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు ఏంది? నీలాంటి వాళ్ళు కాదు జగన్ రెడ్డి పాతాళ గోలోనికి దాక్కోవాల్సి వచ్చింది. అయినా ఈ లిక్కర్ స్కామ్ గురించి అయితే పెదిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ నాయకులు ఎలా అంటారు అంటూ ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడాలా? నువ్వు నీ భార్య పేరు తీసుకున్న గొడవల్లో సరుకు ఎట్టమాయమైందో, ఎన్నేళ్ల నుంచి పేదల బియ్యం పంది కుక్కల్లో బొక్కేస్తున్నావు అనే టాపిక్ గురించి మాట్లాడితే తల్లి బిడ్డ నాయంగా ఉంటుంది. అంతేగాని నీ సంబంధం లేని టాపిక్ లో అటు ఇటు కాకుండా మాట్లాడి అందరి పీకలకి ముడెట్టేసేలాగున్నావు. పేరుని చూసుకో. ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి వాళ్ళ ఒక 21 మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని, లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడడం, తనకున్న అవకాశాన్ని వాడడం, లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా, సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి లోక్సభలో
పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు. చెస్ నీ తాసరాహుల బోర్డు బాలేటోడు పోయి ఆ పేరుని ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్లు బలేగల ఆ పాయింట్లు మాట్లాడుతూ ఉన్నావు. పోనీ సాధారణ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఏం మాట్లాడాడో నువ్వే స్క్రిప్ట్ రాసి అదే మాట్లాడతాడు. ఏంది తాడు బొంగరులైన ముచ్చట పేరుని ఆయన ఏం మాట్లాడాలో మీరే చెబుతారా? 2024 వరకు ఎవరేం మాట్లాడాలి, ఎవరేం బూతులు తిట్టాలి అన్నది సాధ్యల వారు రాసిచ్చి పంపించారు కదా. సాలదా? ఆహా, జరిగిన డ్యామేజీ సాలదా? బొక్కబడింది సాలదా? ఇంకా అధికారం కోల్పోయాక కూడా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడాలో నువ్వు నీ బాసు డిసైడ్ చేస్తాం అంటే ఎటసేపు? కేవలం చంద్రబాబు ఏ కట్టు కథ చెప్తే, ఎటువంటి విషం చిమ్మమని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం. ఆయన చెప్తాడు, వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి, ఆళ్ళెవలో రెడ్డిని ఈళ్ళెవల రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతారు. నేను ఒక్కటే వారిని అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా 2019 నుంచి 24 దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నిలదీయలేదు? ఇది మరీ బాగుంది. ఒకే పార్టీలో ఉంటూ పార్టీ అధినేత సీఎం తప్పు చేస్తే ఎంపీ నిలదీస్తే ఆయనకు పుట్టగతులు ఉంటాయా? అలా రివర్స్ అయ్యాడనే కదా సొంత పార్టీ ఎంపీ ఆయన కూడా కృష్ణరాజుని ఎంటాడు ఏదించి కొట్టి పగ తీర్చుకున్నాడు జగన్ రెడ్డి. ఉదాహరణల కోసం ఎక్కడో చరిత్రలోకి వెళ్ళి మరీ తవ్వుకోవాల్సిన పని లేదు. పేరుని మీ పార్టీలోనే మీ బాస్ అయ్యంలోనే 100 ఉదాహరణలు దొరుకుతాయి. నువ్వు ఊరకే గెలికి పడుకున్న గుర్రాలను గాడిదలను తన్ని లేపి తన్నించుకో మహా కాయేట అర్థమైందా? లేదా 2019-24కి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా 2024 నుంచి 25 వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్? అదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్? లేదా ఆ రోజుదా 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి అంటే డిస్టిలరీస్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్ ఎంత? 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్టిలరీలకి ఎవరైతే మద్యం తయారీదారులకు ఉన్నారో వారికి చెల్లించిన రేట్ ఎంత? ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత? ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా లిక్కర్ షాపులన్నీ కూడా ఏ రకంగా అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు? 2014లో లిక్కర్ స్కామ్ జరిగితే మరి 2019లో వచ్చిన మీ బాస్ ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు అప్పుడు ఎక్కడ నిద్రపోతున్నావు? 2019 నుంచి 2024 వరకు సీప్ లిక్కర్ జే బ్రాండ్లతో నాణ్యమైన మద్యాన్ని దొరకకుండా చేసింది, జనం ప్రాణాలతో సెలగాట వాడింది జగన్ రెడ్డి కాదా? 50 కోట్ల ఊరు పేరు లేని బ్రాండ్లు అమ్మి దోచుకుంది మీ వైసీపీ ప్రభుత్వం కాదా? అందుకు కదూ నిన్ను తొర్రిపళ్ళ సన్నాసి అన్నది. ఉన్నది ఏనాడైనా ఉన్నట్లు మాట్లాడేవా? అందుకే నువ్వు నీచుకు ఎక్కువ కమీనకు తక్కువ అనేది. నాడు ద్రౌపదిని ఏ రకంగా మయసభలో లేదా ఆ రోజు ఉన్నటువంటి సభలో దుశ్శాసనుడు చెరబట్టినట్టుగా ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఎవరికైతే షాపులు వచ్చినాయో లేదా ఎవరి దగ్గర బార్లు ఉన్నాయో వాళ్ళందరినీ దుర్మార్గంగా, దౌర్జన్యంగా లేదా కిరాతకంగా పోలీసుల్ని ప్రయోగించి షాపులు లోపరుచుకోవటం, లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు ₹10 వాటా ఇవ్వాలి, పావలా వాటా ఇవ్వాలని చెప్పని పేక మీద కత్తి పెట్టడం, లేదా మీ ఇష్టారాజ్యంగా ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి, నాకు మాత్రం నెలకింత లంచం ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి
కింద నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన కుమారుడు కానీ వీళ్ళందరూ దండుకుంటున్నట్టుంది. ఇదా లిక్కర్ స్కామ్ అంటే? పురాణాలు ఏవో తేగ నువ్వు పొక్కిడి పట్టేసినట్లు ఆ పోలికలు ఏంటి పేరుని ఆయన లిక్కర్ షాపులకి ద్రౌపదికి లింకేటి ఆయన మైసాబులో పరాభవం జరిగింది దుర్యోధనుడికి అక్కడ ద్రౌపది నవ్విందని ఆయన కక్ష పెంచుకుంటాడు. ఓ పాలి ఇంటికెళ్ళి 4వ తరగతి తెలుగు పుస్తకం తిరిగాయి నువ్వు నీ ఆ సందర్భ ప్రలాపనలు దేన్ని ఎవరితో పోల్చాలో కూడా తెలియని నువ్వు మంత్రిగా ఎలగబెట్టావంటే ఆ పదవి ఇచ్చిన సైకోగాడిని అనుకోవాలి. చెస్ నీతో మాట్లాడాలంటే నాకు కంపరంగా ఉంది. వెళ్ళి ఆ క్యారీ బ్యాగులకు ఉన్న కన్నాల కుట్లేయించుకో. ఏళ్ళ పేరుని ఎల్లో నా ప్రాణాలు తీసేయకు.